ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత. అయితే మోక్షము చెందడానికి ఎవరికి అర్హత ఉంటుంది అంటే భగవానుడు, అంటే గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు అంటే, ఇదిగో ఫలానా జాతి వారికి మాత్రమే మోక్షాన్ని పొందడానికి యోగ్యత కలిగిన వారు అని చెప్పలేదు. ఈ మతంలో చేరినటువంటి వారికే అని కూడా చెప్పలేదు. ఈ కులములో పుట్టినటువంటి వారికే అని కూడా చెప్పలేదు. అంటే ఇక్కడ జాతి కానీ మతము కానీ కులము కానీ ఏది ప్రత్యేకంగా మోక్షాన్ని పొందడానికి అర్హత అని గీతాచార్యులు తెలియజేయలేదు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహము అంటే ఏ జాతిలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా కూడా వారి వారి ఇంద్రియాలను వారు నిగ్రహించుకోగలుగుతారో, విషయాల పట్ల విముఖత్వం కలిగి ఉంటారో, అనాసక్తి కలిగి ఉంటారో, ఆసక్తి లేకుండా ఉంటారో అటువంటి వారే సుఖము దుఃఖము నందు కూడా మరి సమభావం కలిగి ఉంటారు. అలాగా ఇంద్రియాలను నిగ్రహించిన వారు, విషయాల పట్ల విముఖత్వం కలిగిన వారు, సుఖ దుఃఖ సమభావం కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు నిజంగా కూడా ధీరులే కదా. వారు ఒక జాతి కానీ ఒక మతము కానీ ఒక కులము కానీ అనేటువంటి దానికి పేర్కొనలా. వారు ఏ జాతిలో అయినా పుట్టవచ్చు, ఏ మతంలో అయినా ఉత్పన్నమవచ్చు, మరి ఏ కులంలో అయినా సరే పుట్టవచ్చు. అయినా కూడా వాళ్ళకి ఏముండాలి అంటే తన యొక్క ఇంద్రియాలను తాను నిగ్రహించుకోవాలి. ఏ యొక్క దృశ్యజనితమైనటువంటి విషయాదులు ఉన్నవో వాటి పట్ల వానికి ఆసక్తి లేకుండా ఉండాలి. వానికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా రెంటి యందు సుఖం వచ్చిందని పొంగిపోవడం కానీ దుఃఖం వచ్చిందని కృంగిపోవడం కానీ ఏమీ లేకుండా సమభావంతో ఉంటారు. అటువంటి వారు నిజంగా ఏ కుల మత జాతిలో ఉన్నప్పటికీ కూడా వారు ధీరులే. మోక్షానికి నిజంగా వారే అర్హులు అని పరమాత్మే స్వయంగా వచించారు. అంటే గీతలో ఎంతటి ఉదాత్తమైనటువంటి భావాలు ప్రకటించబడినవి అనేటువంటిది మనం శ్రద్ధగా గమనించాలి. అసలు మోక్షం అంటే మరణరహితమైనటువంటి శాశ్వత ఆనంద పదవియే కదా మోక్షము అనేటువంటిది. అయితే ఆ మరణరహితమైనటువంటి శాశ్వత ఆనంద పదవిని ఎవరు పొందగలుగుతారు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి విషయాదుల చేత చెలింపనటువంటి వారు, సుఖాలయందు దుఃఖాలయందు కూడా కృంగటం అనేటువంటిది లేకుండా సమస్థితిలో ఉన్నటువంటి వారు మాత్రమే ధీరులు. ఆ ధీరులే మోక్షాన్ని పొందగలుగుతారు. అసలు ధీరులంటే ఎవరు అంటే ఏ శబ్దాది విషయాలైతే ఉన్నవో వాటిని జయించినటువంటి వారు. అంతేకాదు సుఖ దుఃఖాల యందు కూడా సమభావం కలిగినటువంటి వారు వారే కదా ధీరులు అని చెప్పబడతారు. అందుకే అసత్యములై నామరూపాత్మకములై నశించేటువంటి స్వభావము కలిగే ఉన్నటువంటివే ఈ యొక్క ఉపాధులు, శరీరాలు, దేహాదులు మొదలైనటువంటివి. మరి ఈ అసత్యములైనటువంటి దేహాదులకి ఉనికి ఉన్నదా అంటే లేదు. సత్యమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకు లేమి ఉన్నదా అంటే కనబడకపోయినా ఆత్మే సర్వత్రా ఉన్నది. కనబడుతూ ఉన్నా కూడా పరిచ్ఛిన్నమై వాటికి ఉనికే లేకుండా ఉన్నది ఈ యొక్క దేహ సంబంధమైన దృశ్య జగత్తుకి. కాబట్టి తత్వజ్ఞానులైతే అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానులగు వారైతే ఈ రెండింటి యందు కూడా ఏది అసత్యములైనటువంటి దేహాలకు సత్యమైనటువంటి ఆత్మకు ఈ రెండింటిని గురించినటువంటి నిశ్చయం అయితే వారికి బాగా తెలుసు.
ఏమని? ఈ దేహాదులు జగత్తు అసలు వాటికి ఉనికే లేదు, లేకపోయినా కనబడడం వాటి యొక్క నైజం. కానీ ఉన్నా కూడా అవ్యక్తంగా ఉండడం ఈ పరమాత్మ యొక్క నైజం. అంటే సత్యమై ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ ఉన్నది, లేనటువంటి దేహాలు ఉన్నట్టు కనబడుతున్నా ఎప్పుడూ లేనివే అనేటువంటి నిశ్చయం ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసినటువంటి వారికి ఈ రెండు విషయాలు కూడా బాగానే తెలుసుకొని ఉండుంటారు. అయితే ఇక్కడ తత్వదర్శిభిహి అని చెప్పబడింది కదా. దర్శిభిహి అంటే అసలు దర్శిభిహి అని చెప్పడం వలనేంటి అంటే తత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు అనే కదా అర్థం. తత్వము అంటే శాశ్వతమైనటువంటి ఏ వస్తుతత్వం అయితే ఉన్నదో, ఏ పరమార్థ తత్వం అయితే ఉన్నదో అదే తత్వము. అంటే తత్వదర్శిభిహి ఆ తత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు, కేవలము నోటితో పలికినటువంటి వారు కాదు. అందుకే ఏమని చెప్పారు? తత్వవాదిభిహి. ఎలాగంటే ఇక్కడ తత్వవాదిభిహి అనేటువంటిది కాదు, నోటితో చెప్పేటువంటిది కానే కాదు, నోటితో తత్వాన్ని గురించి పలికేటువంటిది కాదు, తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించినటువంటి వారిదే అది తత్వదర్శిభిహి అనేటువంటి దానికి సరైనటువంటి సమన్వయం. అయితే సత్యాన్ని కరతలామలకంగా చూసినటువంటి వారు అని కదా అర్థం. అయితే అటువంటి జ్ఞానులకు నిత్యమైనది అనిత్యమైనది అంటే నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము అనేటువంటిది వారికి లెస్సగా అనుభవంలో ఉంటుంది కదా. నిత్యం అనేటువంటిది శాశ్వతమైన సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు, అనిత్యమైనది వచ్చిపోయే స్థితి కలిగిన ఈ జగత్తు, దృశ్యము, దేహాదులు ఇవన్నీ కూడా. కాబట్టి అనిత్యము నిత్యము ఈ వస్తువుల యొక్క పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానులైనటువంటి వారికి వాటిని గురించినటువంటి పరిజ్ఞానము అనిత్యమైనది అనిత్యమైనది, నిత్యమైనది నిత్యమైనది అనేటువంటి వాటి యొక్క పరిజ్ఞానం వారికి అనుభవ సిద్ధంగా తెలిసే ఉంటుంది. అంటే ఏదైతే ఉన్నదో ఏది లేదో అనేటువంటి విషయం జ్ఞానులకు బాగా తెలిసే ఉంటుంది. ఈ దేహము మొదలైనటువంటి ఈ దృశ్యజాతం అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి పరమార్థములైన అది ఎప్పటికీ లేనిదే. ఎందుకు? వచ్చిపోయేటువంటిది పరమార్థతత్వమున ఎప్పటికీ లేనిదే. వస్తుంది, నిలకడగా ఉంటుందా? ఉండదు. అది మరి కొంతకాలానికి నశించిపోతుంది, కొత్తది ఉత్పన్నమవుతుంది, ఊనుకుంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ కొత్తవి వస్తాయి. ఈ విధంగా ఉండేటువంటి ఈ దేహాలు, ఈ దృశ్యము మొదలైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి ఈ జాతమంతా కూడా వీటి నుండి పుట్టేటువంటిది అంతా కూడా నశిస్తుంది. కాబట్టి ఇది పరమార్థతత్వమున లేనిదే అవుతుంది కదా. అటువంటి లేనిదానికి ఉనికి ఏ కాలమందు కూడా ఉండదు. ఏ కాలము అంటే గతంలోనూ లేదు దానికి ఉనికి, జరుగుతున్న కాలంలోనూ దానికి ఉనికి లేదు, రాబోయేటువంటి కాలంలో కూడా దానికి ఉనికి లేదు. అంటే పరమార్థతత్వమున ఏదైతే ఈ దేహాది దృశ్యజాతమంతా కూడా నశించే పదార్థము లేకుండా ఉన్నదో అది అటువంటి లేని దానికి ఉనికి ఏ కాలమందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు ఎప్పటికీ ఉండదు, ఉండనేరదు. ఒకవేళ కనిపించినప్పటికీ కూడా మరి ఇదంతా ఉన్నది కదా, దేహాలు కనపడుతున్నాయి, దృశ్యం కనపడుతుంది, వస్తుజాతమంతా కనపడుతోంది అని అనుకున్నా కూడా అది నిజంగా కూడా ఎండమావుల వలె ఆభాస మాత్రమే అవుతుంది. ఎండమావులలో నీళ్లు ఉన్నవా? లేవు. కనబట్టలేదా? కనబడుతున్నవి. కనబడినా కూడా మరి నీళ్ళు లేకపోవడం ఏమిటి అంటే కనబడడం దాని నైజం. ఏ విధంగా? సూర్యుని యొక్క తప్తమైనటువంటి కిరణాలు, అది కూడా బాగా ఎండ ఎక్కువగా మిక్కిలి ఎండ తాపము చేత ఉన్నటువంటి కిరణాలు ఎప్పుడైతే భూమిని సోకుతూ ఉన్నప్పుడు వాయువు యొక్క చలనము ద్వారా ఆ యొక్క ఎడారి భూమిలో ఆ మొక్కలు అనేటువంటివి ఏమీ లేని ప్రదేశంలో సుదూరంగా మనకి నీళ్లు అలలుగా కెరటాలుగా నీరు పారుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది.
ఆ ప్రభావం ఏంటి అంటే ఈ యొక్క తప్తమైనటువంటి కాలుతూ ఎండవేడిమితో మిక్కిలి వేడిని గ్రహించినటువంటి కిరణాలు వాయు చలనాలకు కదులుతూ అలా కనబడడం దాని యొక్క స్వాభావికం. ఎలా కనబడుతుంది? నీళ్లు ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ మనకి నీళ్ళు అందులో ఉంటాయా? ఉండవు. లేవు కదా అని కనబడడం లేదా? కనబడుతున్నవి. అలాగనే ఈ యొక్క దేహాలు, దృశ్యము, జగత్తు, సర్వేక సమస్తము కూడా లేనివే అయినా కూడా అవి కనబడతాయి. అది ఎలా కనబడతాయి అంటే ఎండమాముల్లాగానే కనబడతాయి. అదే సూర్యాస్తమయం తర్వాత ఎండమాములు ఉంటాయా? అసలు సూర్యాస్తమయానికి ముందే ఎండమాములు ఉండవు. ఎప్పుడైతే సూర్యకిరణాలు అనేటువంటిది ఎండ తప్తత ఆగిందో అప్పుడు ఇంకా అక్కడ ఎండమాములు ఉండవు. అలాగే జ్ఞానం అనేటువంటిది ఉదయించిందనుకో, జ్ఞానోదయ కాలం తర్వాత ఇంకప్పుడు అక్కడ వానికి ఈ కనబడేటువంటి జగత్తు, దృశ్యము, దేహాది ఈ యొక్క జాతమంతా కూడా నశించిపోయేటువంటి వస్తువే, లేనిదే అవుతుంది. లేకపోయినా కనబడుతుంది అంటే అది ఎవరికి సత్యం అంటే జ్ఞానము లేనటువంటి వారికి దృశ్యజాతము, దేహ పరిస్థితులు ఇవన్నీ కూడా సత్యం. అదే జ్ఞానానంతరం, జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఈ యొక్క దేహాది ఈ దృశ్యజాతం అంతా కూడా కనబడుతుందే కానీ లేనిదే అనేటువంటి నిర్ణయం జ్ఞానులకు మాత్రమే ఉంటుంది. ఆభాసమే అవుతుంది, లేకనే కనబడుతుంది. అంటే ఆత్మ అయితే మరి అది సత్యమైనటువంటి వస్తువు. దానికి లేకుండా ఉండటం, పరమాత్మతత్వం లేకుండా ఉండడం ఏ కాలమందు కూడా ఉండనేరదు. ఎందుకు? పరమాత్మ వస్తువు ఉంటేనే సర్వేక సమస్తం కూడా ఊనుకొని ఉన్నట్లు లేకపోయినా కనబడుతూ ఉన్నది. ఆ కనబడేటువంటిది కూడా పరమాత్మతత్వంగా చూడగలిగినటువంటి తత్వజ్ఞానులకు ఆ దృశ్యం అనేటువంటిది ఉండదు. అంటే ఇక్కడ ఆత్మ అయినటువంటిది ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు ఈ అవస్థలకి మూలమైన ఈ జగత్తుకు మూలమైన ఈ ప్రకృతికి మూలమైన ఈ యొక్క విశ్వము, ఈ విశ్వానికి మూలమైన ఏ యొక్క తెలివి ఉంటుందో సూక్ష్మమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానానికి కూడా మూలమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మస్వరూపం నుండి వ్యక్తమయ్యేటువంటి బ్రహ్మస్వరూపం. అందుకు కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఆత్మ అనేటువంటిది సత్యమైన వస్తువు. అది మన కంటికి కనబట్టలేదు కదా, సత్యమైతే ఉండాలి కదా. అంటే అసత్యమైన దానితో సత్యాన్ని ఎలా ఎరగలుగుతావు? నువ్వు జ్ఞానమునందు పరితృప్తుడు అవ్వు, జ్ఞానమునందు పరివేష్టితం అవ్వు. అప్పుడు నీకు సత్యమైన వస్తువును నువ్వు సత్యంగా గాంచగలుగుతావు, సత్యమైన వస్తువును నువ్వు సత్యంగా అనుభవించగలుగుతావు. ఇది చూడగలిగేటువంటి వస్తువా అంటే కాదు, అనుభవ సిద్ధమైనటువంటి వస్తువు అని చెబుతూ దానికి లేకుండా ఉండడం అనేటువంటిది ఎప్పటికీ కూడా ఏ కాలమందు కూడా జరగదు. ఎందుకు అంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా సర్వత్రా సర్వవ్యాప్తంగా రసమాత్రమైనటువంటి పరిపూర్ణమై అచలమై నిబిడీకృతమై ఉన్నటువంటి ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో సర్వమునందు కూడా అది ఉండే ఉన్నది. అది దానికి కొరత అనేటువంటిది ఎప్పటికీ లేదు, రాదు అనే చెబుతూ ఈ యథార్థ స్థితిని ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మనం తెలుసుకోలేమా అంటే తెలుసుకోవచ్చు. మనం కూడా జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత మనం కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇతరమైనటువంటి వారు ఏం చేస్తారు? ఈ సత్యం గురించి తెలుసుకోలేక లేని దానికి ఉనికి కల్పిస్తారు. లేకనే కనబడేటువంటిదేంటి? జగత్తు, దేహాదులు. ఈ యొక్క జాయతే గచ్చతే ఇది జగత్. కాబట్టి ఈ శరీరాల యొక్క సముదాయాలు, ఉపాధుల యొక్క సముదాయాలు, ప్రాణికోట్ల సముదాయాలు అనేకం ఉత్పన్నమవుతూ ఉంటాయి, అనేకములు నశించిపోతూ ఉంటాయి. వాటి యొక్క సముదాయాలే జగత్తుగా కనబడుతూ ఉన్నది. ఇది వాస్తవానికి వచ్చినట్లు ఉంటుందా? ఉండదు, పోతుంది అంటే కాదు, మరొక ఉపాధిని పట్టుకొని వస్తుంది. కాబట్టి ఇటువంటి సత్యాన్ని అంటే ఈ యథార్థ స్థితిని, సత్య వస్తువు అనేటువంటిది సర్వవ్యాపకమైనది కానీ దానికి ఎక్కడైనా కొరత అనేటువంటిది లేదు అనేటువంటి విషయం జ్ఞానులు మాత్రమే తెలియగలుగుతారు.
ఇతరమైనటువంటి వారైతే ఈ సత్యాన్ని ఎరుగలేక తెలుసుకోలేక లేనటువంటి దానికి ఈ జగత్తు ఉన్నది అని దానికి ఉనికిని కల్పిస్తారు. జగత్తే సత్యము, ఈ దేహమే నిత్యము అనేటువంటి దానికి కల్పించి ఉన్నదానికి లేమి కల్పిస్తారు. ఎలాగా? ఏ సత్యమై సర్వానికి ఆధారమై అవ్యక్త స్వరూపమై వ్యక్తమయ్యేదానికి ఆశ్రయభూతమై ఉన్నదో అటువంటి దానికి లేమి కల్పించి రకరకాలైనటువంటి బాధలను పొందుతారు. అంటే సత్య వస్తువుని అనుసరించలేరు, దానిని భావించలేరు, దానిని అసలు ఏమీ కూడా దానిని గురించి ఏమీ ఆలోచన చేయలేరు. అంటే ఏ ఆలోచన ఏ అనుష్ఠానము లేకుండా దానిని గురించి వారు ఏదైనా సరే అనుసరించి అనుభవ సిద్ధిని సాధించగలుగుతారా? లేదు కదా. కాబట్టి వారేం చేస్తారు అంటే ఆ ఉన్నదానికి అంటే ఆ ఉన్నటువంటి దానికి అవ్యక్త స్వరూపంలో ఉన్నది కాబట్టి అది లేదు అనుకుంటారు. కనబడేటువంటి జగత్ సంబంధమైన దృశ్యజాతమంతా కూడా సత్యము అని భావిస్తూ ఈ యొక్క దేహాలే స్థిరమని నమ్మి రకరకాలైనటువంటి బాధలను పొందుతూ ఉంటారు. అయితే ఉన్నటువంటి భగవంతుడు, అసలు భగవంతుడు అంటే ఆత్మతత్వము, పరమాత్మతత్వము, సర్వపరిపూర్ణము అనే కదా మనం చెప్పుకోవడం. అటువంటి అచల స్వరూపుడైనటువంటి ఈ యొక్క పరమాత్మతత్వం లేడు అనడం అనేటువంటిది ఒక దోషం. లేనటువంటి జగత్తుని ఉన్నది అని చెప్పడం మరొక దోషం. అసలు జగత్తు అనేటువంటిది లేనిదే, కానీ ఎప్పుడు లేనిది? జ్ఞానానంతరం అది లేనిదిగా నువ్వు అనుభవాన్ని సిద్ధింపచేసుకుంటావు. కానీ జ్ఞానము రాకపోయినా వచ్చిన జగత్తు అనేటువంటిది ఎప్పటికీ అబద్ధమే, ఎప్పటికీ లేనిదే. ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు చూసినా, నువ్వు అనుభవ సిద్ధి పొందలేకపోయినా, నీకు జ్ఞానం లేకపోయినా, జ్ఞానం ఉన్నా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను లేడు అనడం ఒక దోషమే కదా. అట్లాగే లేని జగత్తుని ఉన్నది అనుకోవడం కూడా మరొక దోషం కదా. అయితే మొదటి దానిని అసంభావన అని, రెండవ దానిని విపరీత భావన అని అంటారు. ఏంటది? ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని లేడు అనేటువంటి దోషాన్ని ఏమంటారు? అసంభావన. అంటే భావించవలసినటువంటి దానిని భావించలేకపోవడం. మరి రెండవది అంటే లేని జగత్తును, అబద్ధమైన మిథ్య అయిన ఈ యొక్క జగత్తును ఉన్నది అనట మరి ఒక దోషం అని చెప్పుకున్నాం కదా. అది లేనటువంటి దానిని ఉన్నది అని భావించడం విపరీతమైన భావన. అయితే అసంభావన చేత సత్య వస్తువు వారికి దూరమైపోవడం చేత నిత్య ఆనందము వారి నుండి పలాయనమైపోతూ ఉన్నది. ఎలాగంటే అసంభావన ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం ద్వారానే సర్వేక సమస్తం కూడా ఊనుకొని ఉన్నట్లు, వస్తున్నట్లు, పోతున్నట్లు కనబడేటువంటి దానికి ఆశ్రయము, ఆధారము అయిన భగవంతుణ్ణి లేడు అని భావించడం ఈ యొక్క అసంభావనే కదా. ఈ అసంభావన అంటే ఉన్నదానిని భావించలేకపోవడం, గుర్తించలేకపోవడం. అటువంటి అసంభావన చేత సత్య వస్తువు ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో వారికి దూరమైపోతుంది. ఎందుకు? వాడు అసలు ఒక భావన మాత్రంగా కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని వాడికి శాశ్వతమైనటువంటి ఆనందం వారి నుండి పూర్తిగా దూరంగా పారిపోతూ ఉన్నది. అదే విపరీత భావన చేత అయితే, విపరీత భావన అన్నప్పుడైతే లేకపోయినా జగత్తు ఉన్నది అని అనుకుంటున్నాడు కదా, అదే కదా విపరీత భావన. అప్పుడు అసత్య వస్తువు, అబద్ధమైనటువంటి వస్తువుకి సమీపానికి వెళ్ళిపోతాడు. అస్థిరమైనటువంటి వస్తువులనే మరి వాడు చేరువవుతాడు. అలా అసత్య వస్తువుల యొక్క దరికి చేరడం చేత దుఃఖము అనేటువంటిది వాని సమీపానికి, వాని అనుభవంలోకి వచ్చేస్తుంది. అటువంటి దుఃఖము అంతం కావాలి. అసలు ఏ యొక్క విపరీత భావన అయితే ఉన్నదో, జగత్తు లేకపోయినా ఉన్నది అనేటువంటి ఒక దోషాన్ని అంటగట్టుకుంటున్నాడో, మరి అంటే జ్ఞానము లేని దోషము చేత లేని జగత్తును ఉన్నదని భావిస్తున్నాడు. అదే జ్ఞానము లేని దోషము చేత ఉన్నటువంటి భగవత్తత్వాన్ని, పరమాత్మతత్వాన్ని లేడు
ఆ పరమాత్మ తత్వమే లేదు అని భావిస్తున్నాడు. ఇటువంటి అసంభావన, విపరీత భావన అనేటువంటి దాని చేత వాడు సత్య వస్తువుకు దూరం అవుతున్నాడు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం నుండి కూడా వాడు ఇంకా పూర్తి స్థాయిలో దూరమైపోతూ ఉన్నాడు. విపరీత భావన చేత అసత్యమైనటువంటి మిథ్యాజనిత వస్తువుల దగ్గరికి చేరి దుఃఖాన్నే తెచ్చుకుంటూ ఉన్నాడు. అటువంటి దుఃఖము అంటే ఈ దుఃఖము అనేటువంటిది విపరీతమైనటువంటి భావన చేత, అసత్య వస్తువు లేని జగత్తుని ఉన్నది అని భావించడం చేతనే కదా వచ్చింది. ఈ అసత్య వస్తువు అనేటువంటిది దరికి చేరడం చేతనే కదా దుఃఖం అనేటువంటిది సమీపానికి వచ్చి అనుభవంలోకి వస్తుంది. అటువంటి దుఃఖము అంతము కావాలి. ఆ దుఃఖాన్ని అనుభవించకూడదు, దాని నుండి మరి దూరం అవ్వాలి అని భావించినటువంటి వాడైతే ఉన్నదానిని ఉన్నట్లుగాను లేని దానిని లేనట్లుగాను చూస్తే చాలు. ఉన్నదేంటి? పరమాత్మ వస్తువే సర్వవ్యాపకమై ఉన్నది, అది ఉన్నది ఉన్నట్లు. మరి లేని దానిని, లేని జగత్తును లేనట్లుగానే చూడడం, ఇంత మాత్రం అయితే చాలు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉన్నదానిని, ఉన్న పరమాత్మ స్వరూపాన్ని లేదంటున్నాం, లేని జగత్తుని ఉన్నది అంటున్నాం. కాబట్టి అసలు విపరీతము, అసంభావన, వీటి చేత వచ్చినటువంటి భావాల చేత దుఃఖము అనేటువంటిది అనుభవానికి వస్తున్నది. కాబట్టి అటువంటి దుఃఖాన్ని పూర్తి స్థాయిలో నశింపజేయాలి. అంటే ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా, ఉన్నటువంటి పరమాత్మను ఉన్నట్లుగానే, లేనటువంటి జగత్తును లేనట్లుగానే చూడగలిగితే చాలు. ఇదే కదా నిజమైనటువంటి శాంతికి మార్గము, దుఃఖాన్ని నశింపజేసుకోవడానికి మార్గము. కాబట్టి ఈ తత్వజ్ఞులకి ఈ కీలకాన్ని గ్రహించుకొనే తత్వజ్ఞులు అంటే పరమార్థ తత్వాన్ని అనుసరించేటువంటి వారు, సత్య వస్తువునందు పరిడి వెళ్ళేటువంటి వారు, శాశ్వత వస్తువు కోసం జ్ఞాన ప్రయాణం చేసేటువంటి వారు ఏం చేశారంటే ఉన్నదానిని ఉన్నట్లుగానే, లేని దానిని లేనట్లుగానే, ఉన్న పరమాత్మను ఉన్నట్లుగానే, లేని జగత్తును లేనట్లుగానే చూశారు తత్వజ్ఞులైనటువంటి వారు. ఈ కీలకాన్ని గ్రహించి వారి వారి జీవితాలను కృతార్థత చేసుకున్నారు. అంటే వారి యొక్క జీవిత గమ్యం ఏమిటి? మానవ శరీరాన్ని ధరించింది దేనికి అన్నప్పుడు ఆ యొక్క మాధవత్వాన్ని పొందడం కోసమే. ఆ జ్ఞానము లేనటువంటి శరీరాన్ని ధరించింది దేనికి అంటే జ్ఞాన మార్గాన పయనించి జ్ఞానం యొక్క పరాకాష్ఠ పరమాత్మ తత్వాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారు ఇక వాళ్ళ యొక్క జీవితాలను కృతార్థత చేసుకుంటారు. అదే అజ్ఞానులనుకో ఇక దీనిని తెలుసుకోలేరు. ఎందుకు? వారు సంసార చక్రంలో తగులుకుంటారు. ఈ శరీరాల యొక్క అబద్ధపు జనితమైనటువంటి ఉన్న పరమాత్మను లేదంటున్నారు, లేని జగత్తును ఉన్నది అంటున్నారు. దాని ద్వారా వారికి ఏమవుతుంది అంటే ఈ అస్థిరమైన దేహతత్తులు, దృశ్యమాన జగత్తులో విషయాలు పట్టుకొని దాని ద్వారా వారు మళ్ళీ కూడా అనేక శరీరాలను తెచ్చుకుంటూ వదులుతూ తెచ్చుకుంటూ ఈ విధమైనటువంటి సంసార చక్రంలో అంతులేని దేహ పరంపరలను, ఉపాధులను తెచ్చుకుంటూ తగులుకొని ఆ దుఃఖాలనే పొందుతూ ఉన్నారు. అందుకే మనకి ఏమని చెప్పబడింది అంటే దీని యందు, ఈ శ్లోకమునందు ఏ సత్యం గురించి చెప్పారు అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. అదే కదా ఇప్పుడు ఉన్నటువంటి భగవంతుడు లేడని చూసేటువంటిది, లేనటువంటి జగత్తు ఉన్నది అని చూసేటువంటిది. అది కాకుండా ఉన్న పరమాత్మ వస్తువు ఉన్నట్లుగా చూడటమే బ్రహ్మసత్యం, లేని జగత్తును లేకుండా చేయడమే జగన్మిథ్య అనేటువంటి పరమసత్యం ఇక్కడే కదా మనకి ఉద్ఘాటింపబడింది అనే చెబుతూ, అంతేకాదు తత్వజ్ఞానులైనటువంటి వారు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు అంటే నామరూపాత్మకమైనటువంటి ఈ దృశ్యమాన ప్రపంచాన్ని లేని దానినిగానే చూస్తారు. అంతేకాదు అంటే రూపముతో, నామముతో, క్రియతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యమాన జగత్తు
అర్థం కూడా లేని దానిగానే చూస్తారు. ఎందుకు అంటే అవ్యక్తముగా ఉండి సర్వానికి ఆధారమే, ఆశ్రయభూతమే, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పారమార్థికమైన చింతతో పరమాత్మతత్వాన్ని పొందినటువంటి వారు వారే తత్వజ్ఞానులు. ఆ తత్వజ్ఞానులు ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ యొక్క దృశ్యమాన జగత్తుని, ప్రపంచాన్ని ఎప్పటికీ కూడా లేనిదానిగానే మిథ్యాస్వరూపంగానే భావిస్తారు. అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని మరి ఎలా చూస్తారు? అస్థి భాతి ప్రియం అనేటువంటి దానిగా. అస్థి అంటే సత్తు, భాతి అంటే చిత్తు, ప్రియం అంటే ఆనంద స్వరూపమైనటువంటి ఈ సచిదానంద స్వరూపమైన ఈ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను ఉన్నదానినిగానే తత్వజ్ఞులైనటువంటి వారు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సత్తు కానీ అసత్తుల్లో కానీ, సత్తని అసత్తని రెండు చెప్పుకున్నాం కదా. అసలు ఈ సత్తుల్లో అసత్తుల్లో కూడా ఈ రెండింటిలో సత్తు అనబడే దాంట్లో అసత్తు అనబడేటువంటి ఈ రెండింటిలో కూడా సద్వస్తువు అనేటువంటిది ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.